ఆత్మబోధ చేసినంత నధికులెట్లు పరుల ప్రేమలోనే పరగు శాంతి. సకల జగతిలోన శక్తియే నిల్చురా కాళికాంబ తనయ కనుము కృష్ణ. ఆత్మజ్ఞానం కలిగినంత మాత్రాన గొప్పవారు కారు. అందరికీ దూరంగా ఒంటరిగా ఉండటం కూడా కాదు. ప్రేమతో మసలితే శాంతి లభిస్తుంది. మొత్తం జగత్తంతా శక్తిమయంగా నిలుస్తుంది. ఆత్మజ్ఞానిగా నిలవాలంటే ఎంతో సాధన చేయాలి. ఎంతో కాలం శ్రమ కూర్చి ఆ తల్లిని నిశ్చలమైన మనస్సుతో ధ్యానించటం వలన ఆత్మజ్ఞానాన్ని పొందే స్థాయి లభిస్తుంది. ఆత్మజ్ఞానం సిద్ధించిందంటే గొప్పవారు అయిపోయినట్లు అర్థం కాదు. నాకు ఎవరితో పని లేదనుకుని దూరంగా ఒంటరిగా ఉంటూ తానొక ప్రత్యేక వ్యక్తినని, ఇతరులతో నేను కలిసి ఉండవలసిన అగత్యం లేదని అనుకోకూడదు. ఆ తల్లి ఏ ఫలితాన్ని ఆశించి తనను జ్ఞానసిద్ధిగా తీర్చిదిద్దుతుందో తెలుసుకుని తదనుగుణంగా ఇతరులలో శాంతి సౌభాగ్యాలను నెలకొల్పాలి. ఆ తల్లి తన కొసగిన జ్ఞానాన్ని కొంచెమైనా పంచే ప్రయత్నం చేయాలి. అందరిలో ఉన్నది ఆ శక్తియే అని తెలుసుకుని భేదభావం సమసిపోయే విధంగా లోకంలో శాంతి ప్రవర్ధమానం చేయాలి. అదే నిజమైన ఆత్మజ్ఞానంగా తెలుసుకుంటారు. ప్రార్థనంబుజేయ పరివార దేవతల్ ఆగ్రహమున కాళి అవతరించి ఆదిశక్తి కరుణ అందరిన్ రక్షించే కాళికాంబ తనయ కనుము కృష్ణ. ఇంద్రాది దేవతలు రాక్షస సంహారం కోసం ప్రార్థింపగా ఆదిపరాశక్తి ఆగ్రహమూర్తి అయిన శ్రీ కాళీమాతగా అవతరించి దుష్ట సంహారం చేసి అందరినీ రక్షించింది. రాక్షసులు విజృంభించి సర్వలోకవాసులను హింసించి బాధిస్తున్నప్పుడు ఇంద్రుడు దేవగణాలతో వెళ్ళి రాక్షస సంహారం చేస్తాడు. రాక్షసులు మరింత బలవంతులైనప్పుడు ఇంద్రాది దేవతల శక్తి చాలక త్రిమూర్తులకు తమ గోడు చెప్పుకొని ప్రార్థించి వారి సహకారంతో రాక్షస సంహారం కావిస్తారు. కానీ లోకాలనే మృంగివేసే రాక్షసులు ఉద్భవించినప్పుడు సర్వదేవతలు త్రిమూర్తులు కూడా వాళ్ళ శక్తికి తలవొగ్గి ఏమీ చేయలేని వారవుతారు.